విశాఖపట్నం ఎంతటి విశిష్టమైందో మనకు తెలుసు ఆ సిటీ. ఏ విధంగా భారత నేవీకి సంబంధించి విశాఖపట్నం బంగాళాఖాతంలో ఉండి ఇండియన్ ఓషన్‌కి ఒక క్వీన్ లాంటిది ఈ సిటీ అని చెప్పొచ్చు. ఈ విశాఖపట్నంలో భారతదేశం ఐఎన్ఎస్ వర్ష అంటూ ఒక పెద్ద నేవల్ బేస్‌ని నిర్మిస్తుందనమాట. దాన్ని ఐఎన్ఎస్ వర్ష అని పిలుస్తాం. ఇండియన్ నేవల్ బేస్ విశాఖపట్నం దగ్గర. ఇది ఎంతటి కీలకమైందంటే ఈ ఐఎన్ఎస్ వర్ష అనేది చాలా చాలా విశిష్టమైనది భారతదేశానికి. ఎందుకంటే మనకు తెలుసు ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ అనేది మనకి విశాఖపట్నంలో ఉంటుంది. ఇక్కడే ఐఎన్ఎస్ వర్ష నిర్మిస్తున్నాం. ఎందుకు ఈ ఐఎన్ఎస్ వర్ష ఏంటి అంటే ఒకటేనండి, ఈ నేవల్ బేస్లో భారతదేశం ఏంటంటే తను నిర్మిస్తున్న అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని అంటే అణు జలంతర్గాముల్ని జాగ్రత్తగా అక్కడ స్టోర్ చేయడం, అక్కడ వాటికి ఒక హౌస్ లాంటిది అనమాట. దీంతోపాటు ఫ్రిగేట్స్, నేవల్ షిప్పులు కూడా ఆ లోపల ఉంటాయి. ముఖ్యంగా ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ మిగిలిన సబ్మెరైన్స్ని అక్కడ యుద్ధం లేని సమయంలో అక్కడ పెడుతూ ఉంటారన్నమాట. దాంట్లో వెపన్స్ని బిగించడం, సబ్మెరైన్స్ని పెట్టడం, అక్కడ నుంచే క్రూ మెంబర్స్ అక్కడ నుంచి యుద్ధానికి వెళతాయి అనమాట. యుద్ధ భూమికలోకి వెళ్ళడానికి ఒక నేవల్ బేసు, దానికి ఒక సేఫ్ హెవెన్ కావాలి, సేఫ్ స్వర్గస్థానం కావాలి, శత్రువులకి దొరకకూడదు, శత్రువులు అటాక్ చేయకూడదు, మన ఆర్మీ స్టోరేజ్ని అటాక్ చేస్తారు. ఇదే ఐఎన్ఎస్ వర్ష. ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే ఈ వైజాగ్ పట్టణానికి, వైజాగ్ సిటీకి 50 కిలోమీటర్ల సౌత్లో రాంబెల్లి అనే ఒక గ్రామం దగ్గర 20 స్క్వేర్ కిలోమీటర్ అంటే 1680 ఎకరాల్లో భారతదేశం 40,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మిస్తుందన్నమాట. ఇదేంటంటే ఈ కొండలోకి చొచ్చుకుపోయి కింద సముద్ర భాగంలో ఉంటుంది. ఇందులోకి వెళ్ళడానికి ఏంటంటే శత్రువుకి శాటిలైట్స్ ఎప్పుడు పసిగడుతూ ఉంటాయి, స్పై శాటిలైట్లు, మిలిటరీ శాటిలైట్లు, వాటికి కనపడకూడదు. సముద్ర అంతర్భాగం నుంచి 200-300 మీటర్ల లోపల నుంచే ఈ టన్నెల్స్ ద్వారా ఈ లోపలికి ఐఎన్ఎస్ వర్ష ఈ యొక్క నేవల్ బేస్లోకి సబ్మెరైన్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళేటప్పుడు కూడా శత్రువుకు పైకి వచ్చి పైనుంచి వెళితే వాడు కనిపెట్టేస్తాడు మిలిటరీ శాటిలైట్, స్పై శాటిలైట్ ద్వారా, లేకపోతే ఇంటెలిజెన్స్ ద్వారా. కాబట్టి లోపల సముద్రం అంతర్భాగం నుంచి వెళ్ళద్ది, అంతర్భాగం నుంచి అవి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాయి, లేకపోతే యుద్ధ భూమి నుంచి తిరిగి వస్తాయి. ఎక్కడున్నాయి ఎవరికీ తెలియదు అనమాట. ఇంత టన్నెల్స్ ఉపయోగిస్తున్నారు. లోపల అండర్ గ్రౌండ్ వాటికి ఒక పెద్ద బేస్ ఒకటి నిర్మిస్తున్నారు. అక్కడ జాగ్రత్తగా ఉంటే దానికి ఆర్మరీ బేస్ ఉంటుంది, నేవల్ క్లబ్బులు ఉంటాయి, క్రూ మెంబర్స్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ విధంగా ఒక న్యూక్లియర్ సబ్మెరైన్స్కి ఒక సీక్రెట్ స్టెల్త్ బేస్ అని చెప్పొచ్చు అనమాట ఈ ఐఎన్ఎస్ వర్ష. ఇది చాలా జాగ్రత్తగా భారతదేశం నిర్మిస్తుంది. ఇలాంటివి చైనాలోను, రష్యాలోను, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ఫ్రాన్స్కి, బ్రిటన్కి ఉంటాయి. చాలా పెద్ద పెద్ద దేశాలకి బ్లూ వాటర్ నేవీలు అంటే మనం ఆర్మీని తయారు చేయడమే కాదు, పెద్ద పెద్ద వెపనరీని, ఆ వెపనరీని సేఫ్గా దాయడం, యుద్ధభూమికి జాగ్రత్తగా పంపడం, మళ్ళీ రావడం, రిపేర్ అనేది కూడా ఇక్కడ ఉంటాయి. ఒక అద్భుతమైందనమాట ఈ ఐఎన్ఎస్ వర్ష నేవల్ బేస్ ఇన్ విశాఖపట్నం. దీన్నే ఒక సీక్రెట్ నేవల్ బేస్ అని కూడా వరల్డ్ డిఫెన్స్ న్యూస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశం చాలా జాగ్రత్తగా దీన్ని నిర్మించేసింది ఆల్రెడీ. ఇప్పుడు అరిహంత్, అరిదమను, అరిఘాటు, ఇప్పుడు మళ్ళీ 4th రాబోయే అరిశోధనం, ఐఎన్ఎస్ చక్ర, ఇంకా న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్నీ వచ్చే అన్నిటినీ అక్కడ వైజాగ్లో నిర్మిస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా పెడతారు. తద్వారా ఏంటంటే భారతదేశం చైనాని గట్టిగా ఎదుర్కోవడం. ఈ ఐఎన్ఎస్ వర్ష నేవల్ బేస్ కూడా భారతదేశానికి ఈ మలక్కా స్ట్రైట్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి చైనాని ఈజీగా అడ్డుకోగలుగుతాం, తిరుగులేదు. శత్రు దేశాలు ఏది మనకు తెలుసు, 1971 వార్ టైంలో గాజీని అటాక్ చేయడం, వైజాగ్ పోర్టు మీద పాకిస్తాన్ సబ్మెరైన్ పంపింది, గుర్తుపెట్టుకోవాలి. గాజీ మళ్ళీ ఇంకో కొత్తది తీసుకొని దాన్ని పేల్చేసాం. ఇలా మన వెపన్స్ని వాళ్ళు అటాక్ చేస్తారు. ఈసారి అలాంటివి సాధ్యం కాదు. ఈ ఐఎన్ఎస్ వర్షాలోకి ఎంటర్ అవ్వడం అంత పకడ్బందీగా దీన్ని నిర్మిస్తున్నారు. ఒక తిరుగులేంది. వాడికి తెలుసు రాంబెల్లి ఎక్కడ ఉంటుందో, పాకిస్తాన్కి తెలుసు, చైనాకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ అక్కడికి వచ్చి అటాక్ చేయడం అనేది అసంభవం కూడా. అంత అద్భుతంగా ఈ వరల్డ్ మోడర్న్ టెక్నాలజీలు ఉపయోగించి, అన్నీ ఉపయోగించి ఐఎన్ఎస్ వర్షానే భారతదేశం నిర్మిస్తుంది న్యూక్లియర్ సబ్మెరైన్ స్టోర్ చేయడానికి.